ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని తొక్కేయాలని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం విఫలయత్నంగా మారిందా? ఇప్పుడు ఆ విఫలయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి మోదీకి అనుగుణంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని తొక్కేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. కానీ ఆ అరెస్ట్ వల్ల వీళ్ళకే ఇంకా జనాల్లో వ్యతిరేకత వచ్చింది. అది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ విఫలయత్నాన్ని మోదీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. ఏంటి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడంటే 151 సీట్లు వచ్చినాయి, నా రూపురేఖ లావణ్యాలు చూసి నాకు ఓట్లు వేసేసారు, ఇంకా మనకు తిరుగులేదు, టీడీపీ పని అయిపోయింది అనుకున్నాడు. అలాగే బీజేపీ వాళ్ళు, అలాగే అన్ని పార్టీల వాళ్ళు మనం కూడా అనుకున్నాం ఇది పని అయిపోయిందేమో రా బాబు అని. అయితే అది జగన్మోహన్ రెడ్డి బలం కాదు, వాపు అనేటువంటిది ఆయన అంతటా ఆయనే చూపించాడు. తనకేమి ప్రజల మీద ప్రజలు ప్రేమ చూపించారు, కానీ నాకేం ప్రేమ లేదు ప్రజల మీద అని ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళని ఏపుడేసి తినేస్తున్నాడు. ఏపుడేస్తున్నాడు అవి అన్ని రకాలుగా. ఇక దాని మీద రోజు మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన కొత్తగా మనం ఏమి ఇబ్బంది పెట్టాడు చెప్పుకోకలేదు, రోజు మాట్లాడుకుంటాం కదా. ఇక ఆయన మాట్లాడిన అబద్ధాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు, మాట తప్పడం మడం తిప్పడం అనేటువంటిది ఆయన బాగా అలవాటైపోయింది. ఇవన్నీ స్పష్టంగా నిరూపించాడు. ఆయన వచ్చి మోసం చేస్తున్నాడు. ఇలాగ ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి కూడా ప్రజలందరినీ తప్పుదారి పట్టించే వ్యవహారమే మాట్లాడుతుంది. ఈ లోపల టీడీపీని ఏం చేద్దాం అనుకున్నాడు, ఈ 4.5 ఏళ్ల నుంచి టీడీపీ కేడర్ని భయభ్రాంతులు గురి చేయడం, దాడులు, దుర్మార్గాలు, కొట్టడం, ఊళ్ళ నుంచి తరిమేయటం, ఎవరన్నా కేసు పెడితే తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టడం, ఇవన్నీ చేశారు. అయినా వాళ్ళు ఎక్కడ జడవలేదు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కేడర్ బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు హౌస్ అరెస్టులు చేయడం, వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరిని పాల్గొకుండా కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేకుండా చేశాడు. దానికి తోడు దొంగ ఓట్లు, లైట్లు ఆరిపేసి ఫలితాలు. ఇప్పుడు నామినేషన్ వేయనివ్వలేదు, ఒకవేళ నామినేషన్ వేసేయడంకో ప్రచారం చేసుకునేవాడు. సరే అయినా సరే ప్రచారం చేసుకోగలిగేయడంకో పోలింగ్ సరిగ్గా చేసుకునేవాడు, ఓటింగ్కి రానివ్వకుండా ఇబ్బంది పెట్టేశారు. అయినా దాన్ని కూడా అధిగమించారు వీళ్ళు, లైట్లు ఆరిపేసి ఫలితాలు. అంటే ఇన్ని స్టేజీలు దాటుకుని కూడా గెలిచారు కొంతమంది. అంటే ప్రజల్లో ఎంత మద్దతు ఉంది టీడీపీకి, అతను దాన్ని ఎంత పాడు చేద్దాం అనుకున్నా కానీ ఎంత లేకుండా చేద్దామని అతను చేయలేకపోయాడు. పైగా ఇతనైనా పరిపాలన ఎలాగుందంటే చాలా అధ్వానంగా దరిద్రంగా ఉంది. మరి ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది ప్రభుత్వం మీద. అది కాకుండా ఈయన పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన పోల్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనశాంతిగా ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా ఉండాలి పని. ఇదేమో దినదిన గండం, రోజు ఏంటి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో బాబు అన్నట్టుగా భయంగా బిక్కుమంట పోతున్నారు. ఆఖరికి ఆస్తులు కూడా లాగేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మనం ఆపలేరు బాబు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి జనంలోకి వెళ్తే ప్రభుత్వం స్పందన వస్తుంది. లోకేష్ గారి పాదయాత్ర సూపర్గా ఉంది. ఇవన్నీ ఆగిపోవాలంటే ఈ లోపల అరెస్ట్ చేస్తే ఏదో కేసు ఎట్టి ఇవన్నీ ఆగితే తాత్కాలికంగా అని అనుకున్నాడు. వాళ్ళు కూడా కేడర్ కూడా జడిసిపోతారు నాయకులు. అదిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, మనమంతా ఏదో ప్రమాదం అని చెప్పి సైలెంట్ అయిపోతారేమో అనుకున్నాం అని ఆ దుస్సాహసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు. ఎలాంటి కేసులు, ఇసుక ఫ్రీగా ఇచ్చాడని, స్కిల్ డెవలప్మెంట్ రూపాయి కూడా మనీ ట్రయల్ లేని ఈయన దగ్గర రూపాయి కూడా ఈయన మీద ప్రూవ్ అవ్వలేదు, అప్పటికప్పుడు జాయిన్ చేసి కేసులో పెట్టి ఇలాగ రకరకాల రోడ్డు లేకుండా ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఇలాంటి కేసులు అన్నమాట.
అక్రమ కేసులు తేలిపోతున్నాయి. జడ్జీలకు కూడా ఏం చెప్పాలో తెలవలేదు. అలాంటి పరిస్థితుల్లో జనాలు అందరూ వాళ్ళకి ఫుల్ రివర్స్ అటాక్ అయింది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ అమాంతం పెరిగిపోయింది అందరికన్నా. మరి ఏదో సినిమాలో ఎప్పుడూ చూడని కళ్ళు ఎలా చూస్తున్నాయి నన్ను అంటాడు కదా బాహుబలి సినిమాలో. బాహుబలి. అలాగా ఈ చంద్రబాబు గారు మీరు చెప్పారు ప్రేమ పెరిగిపోయింది అందరికి. ఈ ఎక్కడెక్కడ వాళ్ళ జనాలు బయటకు వచ్చేసరి బిలబిలమంట బయటికి ఆయనకి మద్దతుగానే. ఇప్పుడు మీలాంటి కుర్రోళ్ళకి చంద్రబాబు నాయుడు గారి విలువ తెలియదు. ఎందుకంటే మీరు చూడలేదు ఆయన పరిపాలన. ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఏ 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయేమో. అలాంటి వాళ్ళకి మీకు ఏం తెలుస్తుంది? మీకు ఎంతసేపు ఆ రాజశేఖర రెడ్డి మొఖమే కనపడుతుంది పంచికట్టు తిని మళ్ళీ ఏమవుతున్నాడు రా బాబు అనుకునేవారు మీరు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కృషి, పనిచేసే ముఖ్యమంత్రి, ప్రజల వద్దకు పాలన, ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో ఒకే ఒక్కడు సినిమా ఈయన చూసి తీశారు. ఇలాంటి సినిమాలో చూసి ఎంజాయ్ చేసి ఉంటారు కానీ రియల్ హీరో ఇతను. జన్మభూమి, నీరు మీరు, ఇంకుడు గుంతలో, ఇలాంటి కార్యక్రమం, పనికి ఆహారం, అవన్నీ ఇప్పుడు రకరకాల పేర్లతో వేరే పథకాల పేర్లతో నడుస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం ఆయన ఏం చెప్పాడు దేశం ఇప్పుడు ఆచరిస్తుంది. అలాగే ఆయన ఇవాళ చెప్పాడు ఇంకా ఆయన ఏమన్నా ఒక 20 ఏళ్ళ తర్వాత దేశం అంతా ఆయన వెనకాల పోతూ ఉంటారు. ముందు విమర్శిస్తారు, ముందు అడ్డుకుంటారు, తర్వాత విమర్శిస్తారు, తర్వాత సచ్చినట్టు అనుసరిస్తారు ఆయన్ని. ఇది చరిత్ర చెప్పిన సత్యం, ప్రూవెన్ ఫ్యాక్ట్. విజన్ 2020 అంటే పగలబడి నవ్వారు. ఇవాళ విజన్ 2020 నవ్విన వాళ్ళు అందరిని తీసుకెళ్తే వాళ్ళకి బొరబాడైపోయి జనార్దన్ రెడ్డి పెట్టాడు, ఆ రెడ్డి పెట్టాడు, ఈ రెడ్డి పెట్టాడు అని గోళ్ళ మీద తోసేస్తారు. ఈయన పేరు ఉండకూడదు. అక్కడ కూడా ఒప్పుకోరు. కళ్ళ ముందు నిజం కనపడుతుంది కానీ ఒప్పుకోవడానికి మనసు రాదు వాళ్ళకి. కాబట్టి ఈయన్ని ఏదో రకంగా చేయాలి పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారండి. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి. ఇందిరాగాంధీ గారిని మించిన తోపు తురుము ఉన్నారా ఎవరన్నా? ఇందిరాగాంధీ గారు చేశారు, రాజశేఖర రెడ్డి చేసాడు, మోడీ గారు ట్రై చేసాడు, ఇప్పుడు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి ద్వారా ట్రై చేశాడు, కేసీఆర్ గారు చేశాడు. ఎవరి వల్ల అయింది? కేసీఆర్ గారు టీడీపీ లేకుండా చేద్దాం అనుకున్నాడు. నువ్వు టీడీపీ లేకుండా చేస్తావా, మేము పోటీ చేయకుండానే నీ పని పడతామని మనం పోటీ చేయకుండానే ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. చూసారా కాజీ ఎలా ఉందో? కాకినాడ కాజీ ఎలా ఉంటుందంటే పైకి ఎండిపోయినట్టు ఉంటది, ఆరిపోయి కొరకగానే లోపల జ్యూస్ కారిపోతూ ఉంటుంది, మీద బట్టల మీద పడిపోతుంది. అలాగా టీడీపీ లేనట్టు కనపడింది. అక్కడ టీడీపీ పోటీలో లేదు, కానీ దోల ఎవరు తీరిపోయింది? బీఆర్ఎస్ తీరిపోయిందా? అలాగ ఉంటది. పార్టీ లేకుండా ఆత్మ లాంటిదండి టీడీపీ పార్టీ అంటే. తెలుగు వాళ్ళ ఆత్మ, ప్రతి తెలుగు వాడు ఓన్ చేసుకున్న పార్టీ అది. ఇవాళ తాత్కాలికంగా విభేదాలు ఉండొచ్చు, నాకు కష్టం ఉండొచ్చు, నా ఇష్టం లేకపోవచ్చు. మన తెలుగువాడు ఆత్మగౌరవ పతాకాన్ని సమర పతాకంలో రెపరెపలాడిచ్చిన పార్టీ అది. నువ్వు తెలుగువాడి మీద ధైర్యంగా గుండు బారు విరుచుకుని ఇంకో స్టేట్కి వెళ్తే నువ్వు తెలుగువాడిని చెప్పుకుంటాం బై సిగ్గేస్తే ఇది వరకు. అలాంటిది మనకు ఒక ఐడెంటిటీ. అలాంటి పార్టీని పట్టుకుని వాళ్ళు ఏమైనా చేద్దాం లేకుండా ఉంటే వాళ్ళే పోతారు. ఎవరు ట్రై చేస్తాడు పోతాడు. కేసీఆర్ గారు ట్రై చేసాడు, ఆయన సర్దుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు, ఆయన సర్దుకుంటాడు. మీకు ఇంకో విషయం తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జనం అందరం ఇప్పుడు ఇంకా కొంతమంది టిక్కెట్లు ట్రై చేస్తున్నారు, మాకు టిక్కెట్ ఇవ్వలేదని బాధపడుతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ఊరికే యాక్షన్ అది అంటున్నాయి. టిక్కెట్ ఇవ్వకపోతే చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ ఈ గోళ వదిలిందిరా బాబు మాకు అనుకుంటున్నారు. వీళ్ళందరూ రేపు పొద్దున్న రోజుకి 2-3 పార్టీ షాక్ మే షాక్, వైసీపీకి షాక్ అంటున్నారు. చూస్తున్నారా? వార్తలు వస్తున్నాయి. అతను కలిసాడు చంద్రబాబు, అతను కలిసాడు లోకేష్, ఇతను కలిసాడు, రేపు మారిపోతున్నాడు పార్టీ అంటున్నారు. ఆల్రెడీ 10 మంది ఎంతమంది మారిపోయినట్టున్నారు, ఇంకా 10 మంది 20 మంది రెడీగా ఉన్నారు. రేపు అది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈయన బీఫారాలు ఇస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. బీఫారాలు ఇచ్చిన తర్వాత మీకు ఎవడో కూడా నామినేషన్ వేయడు. ఫోన్లు కట్టేసి ఎక్కడికైనా పోతారు, గోవా గట్ట పోతారు అండి దొరకకుండా. కొంతమంది శ్రీలంక పోతారు పేకాడుకుంటాం, ఇక్కడ ఉండరు. చూసుకోండి కావాలంటే. మీకు ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి. యూట్యూబ్ లోని ఫ్రూట్ కటింగ్ స్కిల్స్ అని చూపిస్తూ ఉంటారు, చూసారా మీరు? యూట్యూబ్ లో ఫ్రూట్ కటింగ్ స్కిల్స్ అని దానిమ్మకాయలు, పామ్ గ్రెనేట్
ఆ కాయలు కటింగ్ ఉంటది. అవును. అలా 2 ముక్కలు కోసి 4 చీరికలు చీర్చి ఇలా కొడితే గింజలు గలగలమని రాలిపోతూ ఉంటాయి. ఉమ్. అలా దూకేస్తారు ఆ పార్టీలోంచి ఇప్పుడు అందరూ చూసుకుని కావాల్సింది. ఎవరు మిగలరు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, ఇంకో రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి వాళ్ళే మిగులుతారు 10 మంది. ఉమ్. మిగతా వాళ్ళు అందరూ కూడా టాటా వీడ్కోలు చెప్పి దొబ్బేస్తారట. ఎవరు ఉండరు. ఇది జరగబోయేది. ఓకే.